నమస్తే అన్న. నమస్తే. మన ఎస్ఎస్ఎంబి రాజమౌళి మా ఎస్ఎస్ఎంబి 29 ఏదైతే మహేష్ బాబుతో వస్తుందో దానిలో విక్రమ్ కూడా ఆడినట్లుగా వార్తలు వస్తాయి. సో ఇలా చూడొచ్చు అంటారు అన్న. నువ్వు పని చేయి, దిగి దిగి ఇక్కడ దిగి నువ్వు మైక్ పెట్టి గుద్దులో పెట్టు మైక్ నువ్వు పని చెప్తున్నానా ఏంటి మళ్ళీ చెప్పు. ఎస్ఎస్ఎంబి 29 దర్శక ధీరుడు రాజమౌళి గారు మహేష్ బాబుతోనే విక్రమ్ కూడా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో మల్టీ స్టార్ ఎలా చూడొచ్చు అంటారు. ఎలా చూస్తావేంటి సినిమాల్లో చూడటమే అంటే బేసిక్ అక్కడికి రిలీజ్ చేస్తారు. బ్రహ్మాండంగా ఉంటది. ఎందుకంటే అక్కడ ఎవరు నిజం చెప్పాలంటే ఇప్పుడు యాక్టర్ ఏదో ముసలాడు అయిపోతాడు అనుకున్నాం కానీ ఈ మధ్యన ట్రెండింగ్ కాస్ట్యూమ్ ట్రెండింగ్ కానీ ఆయన ఉండే స్వాగ్ కానీ అది కానీ అబ్బా ఎంగిపడేసాడు అనమాట. నార్మల్ గా చాలా అంటే చాలా క్రేజీ ఉంది. అపరచిత్రుడు కాదు అందర చిత్రుడు అనమాట ఆయన. రాజమౌళి గారి చేతిలో పడ్డాడు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మహేష్ బాబుని హీరోగా పెట్టాడేమో. నెక్స్ట్ సినిమాకి ఆ వ్యక్తినే హీరోగా పెట్టి ఒక సినిమా అయితే వస్తుంది 100%. ఎందుకంటే ఆయన పెక్యులర్ గా ఆయనకు ఒక మైండ్ సెట్ కావాలి. ఆ మైండ్ సెట్ ఆయనలో ఉందని నాకు అనిపించింది. అంటే చాలా బాగుంటది కాంబో అయితే. ఇద్దరు ఒక తండ్రి కొడుకుల్లో ఉంటారు. ఫేసులు కూడా నాకు తెలిసి ఉంటారు కదా, నీకు అనిపిస్తుందా? అలాగే ఉంటది ఫేస్ కట్. రీసెంట్ గా తంగలని మంచి హిట్ కొట్టింది. తర్వాత ఎస్ఎస్ఎంబి మన రాజమౌళితోనే యాక్ట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు. ఎవరు మన విక్రమ్ రాజమౌళితోనే మహేష్ బాబుతోనే యాక్ట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు. అది ఇట్టు కొట్టింది కాబట్టి ఇది కూడా ఇట్టు కొడుద్ది అని చూద్దాం అంతే. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్టు కొట్టే వాళ్ళతోటే చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే తంగల్ అనే సినిమా ఏదో బొమ్మ వసు 4 పాటలు 4 ఫైట్లు ఉండే సినిమా కాదు. దాంట్లో ఒక మెసేజ్ చెప్పారు. ఏంటి ఫోన్ లో వచ్చే మెసేజ్ కాదు, దానికి ఒక మెసేజ్ అంటూ ఒక చిత్రీకరణ ఉంది. దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఏంటి ఒక పేపర్ లో చదువుతున్నాం అంటే ఏదైనా న్యూస్ ఉంటే చదువుతాం. న్యూస్ సెన్స్ ఉంది ఈ మధ్యన, కానీ దీంట్లో మంచి సెన్స్ ఉంది కాబట్టి అందరూ చూస్తున్నామని నాకు అనిపించింది. అందుకే తంగల్ అనేది ప్రతి ఒక్కరు దింగులు పెట్టకుండా మంచి ఇట్టు కొట్టిందని నేను అనుకుంటున్నాను అనమాట. శివన్ విక్రమ్ ని మనం హీరోగా మల్టీ స్టార్ గా చూడొచ్చా, లైక్ త్రిపుర రామ్ చరణ్ ఎన్టీఆర్ లాగా చూడొచ్చా, లేకుంటే విలన్ గా చూడొచ్చు అంటారా మహేష్ బాబుకి? అదేమో అది ఆయన చేతిలో ఉంది. అది రిలీజ్ అయ్యేది ఆడియన్ గా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. నాకైతే ఆపోజిట్ టకాఫర్ ఉండాలి, ఇద్దరు హీరోల కింద ఉండాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా తీసిపోడు. మహేష్ బాబు మిల్కీ స్టార్, మిల్కీ బాయ్, కానీ ఈయనేంటి స్టైలిష్ బాయ్ అనమాట. చాలా అంటే చాలా క్రేజీ ఉంటాడు. ఆపోజిట్ టకాఫర్ విలన్ అయినా కానీ ఒక హీరో కింద చూపిస్తే నాకైతే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏం బాడీ అయింది నాకు ఇప్పటికే కళ్ళల్లో తిరుగుతుంటది. అదేంటది సినిమా యాడ్ల గురించి చేస్తాడు. అదేం సినిమాది కాదు, ఐ సినిమా అప్పుడప్పుడు గుర్తు వస్తుంటది. ఆ బాడీ గట్ట నాకు కూడా అలాగే ఉంటది. అది వేరే ఎవరన్నా నేను ఫాలో అవుతున్నాను. మరి ఎలా ఉంటది ఆయన కాస్ట్యూమ్ ఎక్కడ కొంటాడో తెలీదు. అదేంట లింగి పంచులు కుట్టించేసుకుంటాడు జాయింట్ చేసి. అయ్యే పంచులు అంటాడు. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.